శ్వేతపత్రం. ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల కోట్ల అప్పులున్నాయని ప్రాథమిక అంచనా. జాతీయ రహదారుల ప్రాజెక్టులపై రేవంత్ సమీక్ష. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ పురోగతిపై ఆరా. అభిప్రాయాల సేకరణ తరువాతే రైతు భరోసా. దృఢ సంకల్పంతో ఉన్నామన్న బట్టి విక్రమార్క. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నగదు బహుమతి. ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున చెక్కు అందజేసిన తెలంగాణ సీఎం రేవంత్. తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ బాధ్యతలు. శాంతి భద్రతలు పరిరక్షిస్తామని జితేందర్ హామీ. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాల వేడుకలు. స్వయంగా బోనం ఎత్తుకున్న గవర్నర్ రాధాకృష్ణన్. తెలంగాణలో 15 మంది ఐపీఎస్ల బదిలీ. రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ. ఐఎస్డబ్ల్యూఏఐ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చ. ఆర్టీసీ క్రాస్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం. దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు. కాళేశ్వరంలో నిజ నిర్ధారణపై స్పీడప్. ఇంజనీర్లను విచారిస్తున్న పినాకి చంద్రఘోష్ కమిషన్. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చి ఉంటే గెలిచేవాడిని. రాజ్యసభ అవకాశం ఇవ్వాలన్న విహెచ్. వ్యవసాయం చేసే రైతులకే రైతు బంధు ఇవ్వాలి. రైతు భరోసా వర్క్షాప్లో రైతుల భిన్నాభిప్రాయాలు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా అన్న కేటీఆర్. జర్నలిస్టుల అరెస్ట్, మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనన్న హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంయమనం పాటించండి. ట్యాపింగ్ కేసులో కేంద్రాన్ని పార్టీగా చేర్చిన హైకోర్టు. పేరు, లింగం మార్చుకున్న ఐఆర్ఎస్ అధికారిని. అనుకతీర్ సూర్యగా పేరు మార్చుకున్న అనసూయ. హీరో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పిఎస్ లో కేసు. అబార్షన్ చేయించాడని లావణ్య ఫిర్యాదు. పీసీబీ దస్తాల దహనం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. దస్తాల్లోని అంశాలు, వాటి ప్రాధాన్యతపై ఆరా. మాజీ ఐపీఎస్ భూమిని అమ్మకానికి పెట్టిన దళారులు. దళారి సహా మరో 2 అరెస్టు చేసిన జోగిపేట పోలీసులు. వెంగమాంబ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఈవో. 2 లక్షల మందికి అన్నదానం చేస్తున్నామన్న శ్యామలరావు. ఆస్ట్రియా ఛాన్సలర్తో మోడీ భేటీ. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్. కేజ్రీవాల్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఈడీ. భరణం పొందేందుకు ముస్లిం మహిళలు అర్హులే. విడాకులు పొందిన మహిళలందరూ భరణం పొందవచ్చన్న సుప్రీం. ఉత్తరప్రదేశ్లో విచిత్ర ఘటన. పోలీస్ స్టేషన్ పైకప్పుపైకి ఎక్కిన ఎద్దు. భారతీయుడు 2 టికెట్ ధరల పెంపునకు అనుమతి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50, మల్టీప్లెక్స్ లో 75 రూపాయల పెంపు. డియోన్ మేయర్స్ పోరాటం వృధా. టీ20లో జింబాబ్వేపై భారత్ విజయం.